అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈ రోజైతే సండే కదా, సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేసేస్తున్నాను ఇక్కడ. అయితే మా ఆయనకు మార్నింగ్ డ్యూటీ, తొందరగానే వెళ్తున్నారు మా ఆయన డ్యూటీకి. వాళ్ళ సార్ తొందరగానే రమ్మన్నారంట. ఈరోజు ఏమైనా టిఫిన్స్ చేస్తా అంటే లేట్ అవుతుంది డ్యూటీకి అని చెప్పేసి ఈ స్వీట్ కార్న్స్ అయితే వేయించు అని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఒలిచేసాను నేను. ఒలిచి పక్కన అయితే పెట్టేశాను. స్వీట్ కార్న్స్ అయితే హెల్త్ కి చాలా మంచిది. ఉడకపెట్టుకొని తినడం కంటే ఇలా వేయించుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నుకైతే నేను వీక్లీ ఒక 2 టైమ్స్ అన్నా స్వీట్ కార్న్ పెట్టేసి పంపిస్తాను స్నాక్స్ స్కూల్ కి. మా ఆయన స్వీట్ కార్న్ తెచ్చిన ప్రతిసారి మేమైతే ఇలానే వేయించుకుంటాము, అసలు ఉడకపెట్టుకోము. ఎప్పుడైనా ఒకసారి అంతే. ఇక ముక్కుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే పోసేసుకున్నాను కొంచెం. ఇక ఈ మక్కలను అందులో వేసి మంచిగా వేయించుకోవాలి. సీజన్ తో పని లేకుండా సంవత్సరం మొత్తం మనకు చాలా ఈజీగా దొరుకుతాయి ఈ స్వీట్ కార్న్స్ మార్కెట్ లో. నేను ఇక్కడ స్వీట్ కార్న్ మక్కలు అయితే వేయించుతున్నాను కదా, మా పిల్లలు ఇద్దరు కూడా నా చుట్టే తిరుగుతున్నారనమాట. మా చిన్ను అయితే ఇంకెప్పుడైతే మమ్మీ, ఇంకెప్పుడైతే మమ్మీ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు. మా చిన్ను కడుపులో ఉన్నప్పుడు నేను స్వీట్ కార్న్ తింటుంటే మా చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు అన్నారు స్వీట్ కార్న్ తినద్దు కడుపుతో నుండి అని చెప్పేసి అన్నారు. అలా తింటే బేబీ ఎదుగుదల ఉండదు అని చెప్పేసి అన్నారన్నమాట. ఇక మా చిన్ను పుట్టేంత వరకు అసలు నేను తినను కూడా తినలేదు భయానికే. ఇక మామూలు కడుపులో పడ్డాక నేను డాక్టర్ మేడంని అడిగాను, మేడం స్వీట్ కార్న్ తినచ్చా అని చెప్పేసి అడిగాను. తినమ్మా ఏం కాదు స్వీట్ కార్న్కి అని చెప్పేసి అన్నదన్నమాట మేడం. ఇక అప్పటి నుంచి మళ్ళీ తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూనే ఉంటారన్నమాట. మనకేం తినాలనిపించినా సరే, మనకి ఏ డౌట్ వచ్చినా సరే డాక్టర్ గారిని అడిగి తినడం బెటర్ అనేది నా ఫీలింగ్. అన్ని తింటేనే మనకు బేబీ ఎదుగుదల అనేది ఉంటది. ఇంట్లో పని అంతా కూడా ఏమైతే కంప్లీట్ చేయలే నేను. ఇక మా ఆయన తినేసి వెళ్తారు కదా అని చెప్పేసి మక్కలు అయితే వేయించుతున్నాను. మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇక మెల్లగా పిల్లలకి స్నానాలు చేపించి పడుకోబెట్టి ఇంట్లో పనులన్నీ చకాచకా చేసేసుకోవాలి. ఇక్కడ నేను ముక్కుడునైతే పట్టేసుకున్నాను. ఒక వేలుతో ఇలా జరుపుతుంటే నాకు చేతికి కాలింది. అదే చూసుకుంటున్నాను నేను ఇక్కడ, చేతికి కాలింది అని చెప్పేసి. ఇక మక్కలు వేయించడం అయితే కంప్లీట్ అయిపోయింది. బౌల్లో వేసుకొని మా ఆయనకి ఇచ్చేసి మా పిల్లలకి కూడా ఇచ్చేయాలి. మా పిల్లలకి కొన్ని కొన్నే పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళకు మొన్న నుంచి జ్వరం వస్తుంది, అలాగే దగ్గు కూడా చాలా అంటే చాలా ఉంది. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము, టెస్టులు కూడా చేయించాము. అంత నార్మలే ఉంది టెస్టులలో, కానీ అయినా కూడా జ్వరం అయితే తగ్గడం లేదు మా చిన్నోనికి. నాకైతే ఈ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా చిన్నోనైతే చూడండి, ఇక్కడ వాడు బౌల్ తీసుకొని వెళ్ళి సైకిల్ ఎక్కి కూర్చొని తింటున్నాడు. డే అంతా కూడా మంచిగా యాక్టివ్ గానే ఉంటుండు. నైట్ అయ్యేసరికి ఫీవర్ వస్తుంది, అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మళ్ళీ సిరప్స్ అయితే వేస్తున్నాను నేను, యాంటీబయాటిక్స్ అయితే వేస్తున్నాను. ఇక ఇప్పుడు కూడా తగ్గలేదంటే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించాలి. ఇక ఇక్కడ జుబ్బనైతే వేశాను కదా, ఒకటే గొడవ మా చిన్ను, మమ్మీ నాకు జుబ్బెయ్యి జుబ్బెయ్యి అని చెప్పేసి. సమ్మర్లో వేయడానికైతే తీసుకొచ్చాను నేను ఆ జుబ్బాలు. మమ్మీ చెల్లెకి కూడా వేస్తున్నావు కదా, నాకు కూడా ఈ మమ్మీ జుబ్బాలు అని చెప్పేసి అడిగి మరీ వేయించుకుంటున్నాడు మా చిన్ను. మా చిన్నుకు స్నానం చేపిస్తా అని చెప్పేసి నేను వాటర్ అయితే తొరలిచ్చేసాను. ఇక వాటర్ పోసిన కాడ నుంచి అదే గొడవ, నాకు జుబ్బేస్తేనే నేను స్నానం చేస్తా, లేకపోతే నేను చెయ్య మమ్మీ అని చెప్పేసి. పిల్లలిద్దరికైతే స్నానాలు అయితే చేపించేసి పడుకోబెట్టేశాను. ఇల్లు ఉడ్చి ఇక తొందరగా బోళ్ళన్నీ తోమేసి బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఇక్కడ కర్రీ అయితే వండుతున్నాను. ఇంట్లో కూరగాయలు అయితే ఉన్నాయి, కానీ ఎప్పుడు చూడు ఫ్రైలే అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఈరోజు పప్పు అయితే వండుతున్నాను, పెసరపప్పు. ఇక మా అమ్మాయిలకైతే పొద్దున్న లేస్తే చాలు ఏం కూర వండాలి ఏం కూర వండాలి అనేది అది ఒక పెద్ద తలనొప్పి. నేనైతే నైట్ నుంచి ఆలోచిస్తూ ఉంటా రేపు ఏం వండాలి అని చెప్పేసి. నాలాగా మీరు కూడా ఆలోచిస్తారా ఇలా? నేనే ఆలోచిస్తానా లేకపోతే అందరు ఆలోచిస్తారా అనేది నాకైతే అప్పుడప్పుడు ఆ ఆలోచన వస్తూ ఉంటది అనమాట. నేను రీసెంట్ గానైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కదా, నన్ను ఒక మహానుభావురాలు ఇలా అన్నదంట, మీ బుజ్జి హీరోయిన్ అవుతుందా ఏంటి అని చెప్పేసి అన్నదంట. నాకంత టాలెంట్ లేదు, హీరోయిన్ అయ్యేంత టాలెంట్ నా దగ్గర లేదు, కానీ నీ బిడ్డను హీరోయిన్ చెయ్యి, నీ కొడుకులను హీరోలను చెయ్యి, నీ కోడన్లను హీరోయిన్లను చెయ్యి,
ఎంతసేపు మందిని పట్టుకొని ఏడవంది మీకు అస్సలు మనసున పట్టదు కదా. రోడ్డు మీద వెళ్తుంటే ఒక మనిషిని చూసి తెలియని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అలాగే నా దృష్టిలో కూడా మీరు అంతే. ఇక మీకు అర్థమైపోయి ఉంటది ఆల్రెడీ నేను ఏమన్నా అన్నది. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకొని తర్వాత మంది గురించి మాట్లాడితే మంచిది. మంది గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు లేదు. మంది గురించి మాట్లాడడానికి మీరెవరు అసలు? మీది మీరు చూసుకోండి ఫస్ట్. ఇవే మాటలు నాతో అనేంత ధైర్యం అయితే మీకు లేదు. అదే నా వెనకాల వాళ్ళతో చెప్పడానికి మీకు అంత ధైర్యం వస్తుంది. అట్లున్నారు నా ముందు అనేంత ధైర్యం లేక నా వెనకాల వాళ్ళతో చెప్తున్నారు మీరు అంతే. అదే నా ముందటికి వచ్చానండి ఆ మాట నేనే రెస్పాండ్ అయితా మీ మాటలకి. నేనే మీకు సమాధానం ఇస్తా. అసలు నా టాపిక్ ఎందుకు మీకు? ఫస్ట్ మీది మీరు చూసుకోండి. ఒకళ్ళు అనేంత రైట్స్ అయితే మీకు లేవు. అర్థమవుతుందా? అనవసరంగా ఇట్లా బాధ పెట్టడం కంటే ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా మారుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాతనైనా మీరు మారుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇటు అటు అటు ఇటు చెప్పేంత ఇదైతే లేదు నాకు. మీలాగా నాకు అట్లా చెప్పుడు అట్లా నాటకాలు ఆడుడు కూడా నాకు చేత కాదు. మీలాగా నటించడం కూడా నాకు రాదు. అనవసరంగా ఒకరిని బాధ పెడితే ఇలానే ఉంటది. అర్థమైంది అనుకుంటా మీకు ఇప్పటికైనా. ఇక కర్రీ వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పులో అల్లం వేయము మేము అని చెప్పేసి చాలా మంది అంటే విన్నాను నేను. నేనైతే ప్రతి కూరలో అల్లం అయితే వేస్తాను. అల్లం లేనిది అసలు నేను కర్రీనే వండనన్నమాట. ఇంతకీ మీరు పప్పులో అల్లం వేస్తారా వేయరా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక కర్రీ వండడం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే నేను కర్రీ అంతా తీసి ఇంకో బౌల్లోకి వేసుకొని గిన్నెలన్నీ కూడా తోమేసుకొని ఇక బౌల్ల స్టాండ్లో అయితే వేసేసుకుంటాను. ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నేను ఇలానే చేస్తానన్నమాట. ఇక అలవాటు అయిపోయింది నాకు ఇలా చేయడం. పిల్లలైతే పడుకున్నారు కదా, ఇంకా లేవలేదు. పిల్లలిద్దరిని కూడా లేపి ఇక అన్నం అయితే తినిపించాలి ఇద్దరికి. ఇక అన్నం తినిపించడమే ఒక పెద్ద టాస్క్. అస్సలు అంటే అస్సలు తినరన్నమాట. చాలా అంటే చాలా సతాయిస్తున్నారు ఈ మధ్య ఎందుకో అసలు. నాకే యాస్టొస్తుంది ఇక వీళ్ళకి తినిపియడం అంటే. ఇక ఏం చేస్తాం, తప్పదు. అస్సలు అంటే అస్సలు తప్పదు తల్లులకి కష్టాలు. మా చిన్ను అయితే పడుకున్నాడు కదా, మధ్యాహ్నం పడుకుంటే అసలు లెమ్మంటే లెవ్వను కూడా లేవడు. ఊకే ఏడుస్తూనే ఉంటాడు. ఒకవేళ మధ్యలో లేపితే ఇక అన్నం అయితే తినను అంటాడు. ఒక్కొక్కసారి తింటా అని చెప్పేసి అంటాడు. ఇక తినను అంటే మాత్రం చేసేది ఏం లేదు. టీవీ పెడతాను, లేకపోతే ఫోన్ అన్న పెడతాను. ఇక ఎక్కడేం లేకపోతే మళ్ళీ కిందికి తీసుకొని పోవాలి రోడ్డు మీదకి. ఇక అట్లయితే తింటా అని చెప్పేసి అంటాడనమాట. ఇప్పటికీ కూడా నాకు ఇంకా రోడ్డు మీదకి తీసుకువెళ్ళి తినిపించడం అయితే ఇంకా తప్పలేదు. ఇద్దరిని తీసుకువెళ్ళడం కొంచెం కష్టమే అవుతుంది. అయినా సరే ఇక తప్పదన్నమాట. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతే అన్నమాట. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.